Guys, we have Chimtu. Disaster ఇంకా నా వాయిస్ పోవడం is guys ఇప్పుడే Chimtu బై పెద్ద ఫైట్ అయిందన్నమాట. కుంత తింటారా సౌత్ ఇండియన్ అని చెప్పి guys బొబ్బట్లు తినే క్యాబ్ లో మేము షాపింగ్ చేస్తున్నాం guys. Hey guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త ఫుడ్ బ్లాగ్ తో back with cousins ఇంకా కొత్త ఫుడ్ బ్లాగ్. థ్యాంక్ యూ గైస్ సెక్రటేరియట్ ఫుడ్ బ్లాగ్ కి ఇంత ప్రేమించినందుకు. అందుకే ఈ రోజు వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ ఫుడ్ బ్లాగ్. ఈ రోజు మేము వచ్చాము డిఎల్ఎఫ్. ఫుల్ ఎనర్జీ గైస్. నిజం చెప్పాలంటే పర్సనల్ గా నాకు డిఎల్ఎఫ్ చాలా ఇష్టం. సో ఈ రోజు మంచిగా ఫుడ్ కవర్ చేసి ఫుల్ తిని నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేద్దాం అన్నమాట. ఇది శృతి, ఇది హరి. హాయ్ అప్పు. వాళ్ళకి నిజంగానే మీనింగ్ అర్థం అయితే చంపి పడేస్తాను. సో గైస్ ఫస్ట్ థింగ్ చాలా ఫుడ్ కవర్ చేయాలి ఈ రోజు. ఫుల్ తినాలా, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం విత్ ఫుల్ జోష్. ఓకే గైస్ కలుద్దాం. సో గైస్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మోమోస్ డిలైట్ అన్నమాట. ఇది ఇక్కడ చాలా ఫేమస్ డిఎల్ఎఫ్ లా. మోమోస్ డిలైట్ లా తందూరి మోమోస్ ఇంకా కుర్కురే మోమోస్ నెక్స్ట్ లెవెల్ ఫేమస్ అన్నమాట. సో వచ్చేసింది తిందాం. తందూరి సోల్డ్ అవుట్, కుర్కురే guys, so tandoori momos unfortunately sold out, so we only got kurkure paneer momos. చూడొచ్చు guys, to be honest నాకు kurkure momos చాలా ఇష్టం. సో yeah, so excited. ఇక్కడ టేస్ట్ చేసి చెప్తాం guys. నాకు నిజంగా తందూరి momos తినేది ఉండే guys. అసలు నాకు బాధ అవుతుంది, but it's fine, life is hard. So first we'll have kurkure momos to make life better. So first bite తింటా అశ్వతి. వేడిగా ఉంటే నేను తినా. It is nice, it is crispy, it is crunchy, it's nice. వర్షం పడుతుంది గైస్. అసలు మా 4.9 ఓ ఫస్ట్ రాగానే 4.9 ఇచ్చేసిండు. ఖాళీ తోపు. సో ఇది సింపుల్గా I would give it a 4.5 because I wanted the masala కొంచెం ఎక్స్ట్రా కావాలని. టేస్ట్ అంటే యా you mean you want మసాలా ఎక్కువ కదా. I wanted masala to be more, అందుకే నేను అట్లా ఇచ్చాను. వెజ్ ఉన్న పనీర్ ఉన్న యాక్చువల్లీ చాలా బాగుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ పనీర్. ఇట్ ఈస్ నైస్. మాకు లోపల షూట్ చేయలేదు ఎందుకంటే లైక్ వాళ్ళు ఎక్కువ పర్మిషన్ ఇవ్వరంట షూటింగ్. 4.5. సో ఎప్పుడైతే మేము తింటాం, ఇప్పుడు మేము తిన్నాక కలుస్తాం గైస్. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ మేము పోతుంది వరలక్ష్మి టిఫిన్స్. ఇది మోమోస్ డిలైట్ కంటే కొంచెం ముంగట ఉంది, కొంచెం ఒక వాకింగ్ డిస్టెన్స్ పైన ఉంది అనమాట. ఇంకా అక్కడ ఇడ్లీ ఇంకా దోశ చాలా ఫేమస్ గైస్. సో అక్కడ వెళ్ళి మేము ట్రై చేద్దాం. వచ్చేసేయండి నడు గైస్. వీ హ్యావ్ చిమ్టు. కొంచెం స్కిప్ చేయమన్నా అంట. క్యూటీ చిమ్టు. ఇట్ ఇస్ చిమ్టు కాదు నా మాట. చిమ్టు ఎక్స్పర్ట్ చెప్తున్నా, మంచి చిమ్టు కాదు, వద్దంట.
చట్నీతో తింటున్నాం. అయ్యా ఈ చట్నీతో ట్రై చేద్దాం. అల్లం చట్నీ అల్లం చట్నీ మెంటల్ ఉంది గైస్. అల్లం చట్నీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అని try ఇది చేద్దాం. ఉప్మా దోశ గైస్. మీకు చూపిస్తా ఉప్మా. కెమెరామ్యాన్ ప్లీజ్ కమ్ అగైన్. దిస్ ఇస్ ఉప్మా దోశ ఉప్మా నచ్చదు బాయ్. అదే గైస్. హరికి ఏం నచ్చదు గైస్, వేస్ట్. నువ్వు ఇష్టమే. బాగుంది, క్లాసిక్. దోశ 5/5 బీట్రూట్ దోశ. 5/5 దోశలు అన్ని బాగున్నాయి. ఓకే, దోశ నిజంగా అన్ని బాగుంది. గీకారం మీద తిన్నా గైస్, క్లాసిక్. ఓజీ ఇదే బాగుంది అందరికంటే. దీనికి 5/5. యా, దీనికి 5/5. ఇది రాగిది 4.5, ఇది 4.5. ఇక నాకు గీకారం తిన్నాక నాకు ఇంకేం నచ్చుతలేదు గైస్. సో గైస్, బేసిక్ గా డిఎల్ఎఫ్ ఎంటర్ కాగానే మీకు నెక్స్ట్ లెవెల్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా మీరు లైక్ స్ట్రైట్ వెళ్ళినాక లెఫ్ట్ ఒక గల్లీ పోతే ఇదన్నమాట గైస్ స్ట్రీట్. లైక్ ఎంత హ్యాపెనింగ్ ఉంది అసలు, హైదరాబాద్ లెక్కనే లేదు. సో గైస్, ఇప్పుడైతే మేము బొబ్బట్లు తిందాం అనుకుంటున్నాం. కాస్త తెలుగు ట్రెడిషన్ ప్లస్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, నాకు బ్లాగ్ చేయడానికి వస్తలేదు. సో ఫస్ట్ అయితే మనం బొబ్బట్లు తిందాం. హ్యావ్ టెంప్టింగ్. బొబ్బట్లు ఎంత బాగున్నాయి గైస్, అసలు నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇది కోవా బొబ్బట్లు. ఇంకా దిస్ ఇస్ నార్మల్ బొబ్బట్లు అన్నమాట. నార్మల్ దాంట్లో యూ విల్ హ్యావ్ బెల్లం, ఇంకా కోవా అంటే యూ విల్ హ్యావ్ కంప్లీట్లీ కోవా. సో నెక్స్ట్ లెవెల్ వేడిగా ఉంది. ఇంకా అన్న వాజ్ వెరీ స్వీట్, చాలా అంటే చాలా బాగుంది. మీరు పేరు చూసుకొని స్ట్రీట్ నెంబర్ 3 అంట గైస్ డిఎల్ఎఫ్ లో. ఇది స్ట్రీట్ నెంబర్ 3 మొత్తం మీకు లైక్ చాలా స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. సో ఈ స్ట్రీట్ కి కంపల్సరీ విజిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ మీకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టం అంటే క్రేజీ ఉంటది. సో ఇప్పుడైతే వేడిగా ఉంది గైస్, 2 minutes అలా అయినాక టేస్ట్ చేద్దాం. సో గైస్, బేసిక్ గా నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అనమాట. దిస్ ఇస్ నార్మల్ బెల్లం బొబ్బట్లు, ఇంకా దిస్ ఇస్ కోవా గైస్. నేను కలర్ చూసి కూడా కన్ఫ్యూజ్ అయిపోయినా నేను ఎందుకైనా. సో ఫస్ట్ హరి ఆ టేస్ట్ చేసేస్తారు, వేడిగా ఉంది కాబట్టి శృతి తినదు. సో యా, బేసికలీ బొబ్బట్లు ఇస్ ఫేవరెట్ ఆఫ్ లైఫ్. అసలు దీనికి చాలా లాంగ్వేజెస్ లో పురాన్ పూలి, ఇంకా పోలేలు అంత అంటారు. ఇంట్లో ఫెస్టివల్స్ కంపల్సరీ మన తెలుగు ట్రెడిషన్ లో చేస్తారు అనమాట. చాలా బాగుంది కోవా. అమ్మే కోవా ఇస్ అమేజింగ్. కోవా ఇస్ 5/5. లవ్ 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 బొబ్బట్. కోవా 5/5. ఇది నార్మల్ ఇంట్లో చేసినట్టే ఉంది. ఇది ఇంట్లో చేసినట్టు లేదు. ఓకే, బాగానే ఉంది, బట్ కొంచెం ఐ వుడ్ ప్రిఫర్ కోవా ట్రై చేయండి ఎక్కువ. లైక్ చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అంటే కోవా నోట్లో పెట్టగానే మెల్ట్ అవుతుంది, లెజిట్ అంత బాగుంది. దీనికి 5/5 ఇస్తా కోవాకి. ఇంకా నార్మల్ బొబ్బట్లోకి ఒక 3. వాట్ అబౌట్ యూ? కోవా 5/5. బొబ్బట్లు ఇంకా ఇంట్లో చేసిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఒక 4 అనుకో, హోమ్ మేడ్ ఫీలింగ్. యా, కానీ నాకు హోమ్ మేడ్ ఇంకా ఇష్టం. సో ఐ వుడ్ గివ్ ఇట్ 3. మీకు? ఇది 4, అది 4.5. ఎందుకంత తక్కువ? నా టేస్ట్ కాదు బేసికలీ, బట్ బాగుంది. ఓకే, డిపెండ్స్. సో అంతగా నెక్స్ట్ ప్లేస్ కి పోదాం గైస్. బొబ్బట్లు తినే క్యాబ్ లో మేము షాపింగ్ చేస్తున్నాం గైస్. షాపింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చేసేయడమే గైస్, అంతే. ఐ లవ్ ఫ్లవర్ క్లిప్స్. మీరు చూడొచ్చు, నా నెత్తిలో కూడా ఫ్లవర్ క్లిప్ ఉంది. సో మీకు డిఎల్ఎఫ్ లో ఓవరాల్ ఫుడ్ కూడా కాదు గైస్, షాపింగ్ కూడా దొరుకుతుంది. షాపింగ్ కి కూడా వచ్చేసేది క్రేజీ. నెక్స్ట్ ప్లేస్ మేము వచ్చేసి ఇస్తాన్బుల్ అని సంథింగ్ ఉండే, వేర్ వి ఫౌండ్ లైక్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నమాట. లైక్ చాలా బయటనే
మీకు ఇంకా హాట్ డాగ్స్, షవర్మా అండ్ మీకు నాన్ వెజ్ లో లైక్ చాలా వెరైటీ దొరుకుతుంది. ఏదైతే లైక్ హైదరాబాద్ లో దొరకదు, దుబాయ్, ఇస్తాన్బుల్, లైక్ బాకు అట్లాంటి సైడ్ టైప్ దొరుకుతుంది. సో లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గైస్. ప్లాటర్ ఎంత యమ్మీగా, చూడడానికి ఎంత యమ్మీ ఉంది. సో బేసిక్ గా ది గేవ్ అస్ లైక్ టోస్టెడ్ బ్రెడ్ విచ్ ఇస్ లైక్ సాఫ్ట్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ యూ హ్యావ్ లైక్ ఫ్రైస్ అండ్ దెన్ షవర్మా చికెన్. కింద మీరు ప్రాసెస్ లో చూసి ఉంటారు దట్ దిస్ ఇస్ సలాడ్. ఇంకా లైక్ 2 types ఆఫ్ సాసెస్ వేషన్, వన్ ఇస్ మయోనీస్, ఇంకా ఇంకొకటి ఇస్ టొమాటో సాస్. సో బేసిక్ గా ఇంకా దిస్ ఇస్ ఆల్సో లైక్ కబాబ్. సో యా, అమ్మే చికెన్ is flavorful, fries are fried to perfection. Curious about this kebab. Okay, this is basically like a aloo patty kebab. So basically it is like a proper platter. Like ఇక మీరు నెక్స్ట్ లెవెల్ ఆగల్ పైన ఉన్నారు, ఇంకా యూఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ నాన్ వెజ్ ఇట్లా మంచిగా డిఫరెంట్ స్టైల్లో వెరైటీగా అయితే ఇక్కడ రావచ్చు. ఐ వుడ్ గివ్ ఇట్ లైక్ 4.5. ఐ ఫీల్ సాసెస్ ఇంకా 2-3 వేసింటే బాగుంటుండే. మయో ఇంకా స్వీట్ ది చట్నీ ఏదైతే ఉండే అది ఎక్కువ పవర్ చేసింది. బేసికలీ స్పైసీ ఉంటే ఇంకా బాగుంటుంది. 4. యా, బికాస్ స్పైసీ లేకుండే అందుకే. మేము బేసిక్ గా మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు కదా, సో అట్లా తిన్నాక కలుస్తాం. Hi, Istanbul Doner Kebab, new branch, gate number 3 DLF. Come and visit all. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్మోకీ డోకీ షవర్మా అన్నమాట. దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ షవర్మా, ఎస్పెషల్లీ ఇన్ డిఎల్ఎఫ్. ఎందుకంటే వీళ్ళు షవర్మా స్పెషల్ గా చార్కోల్ పైన వేసి, ఇంకా వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఉంది. లైక్ చిపోట్లే చార్కోల్ షవర్మా, స్పెషల్ చార్కోల్ షవర్మా, ఇంకా లైక్ ఇంకా చాలా మీరు దానికి విచ్ సాసెస్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో మేమైతే చార్కోల్ స్పెషల్ షవర్మా తీసుకున్నాం. గైస్ హరికి నెక్స్ట్ టైం నుంచి క్యాన్సిల్. దీని లోపల నార్మల్ చిపోట్లే సాస్, మయోనీ, సాలెడ్. యాక్చువల్ గా సాలెడ్ వేయలేదు అనుకుంటా గైస్, సాలెడ్ కనిపిస్తుంది బట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది. అరే తింటారు నెక్స్ట్. ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి టు బి ఆనెస్ట్. ఐ వుడ్ గివ్ ఇట్ లైక్ 5/5. 5/5 మెంటల్ ఉంది. 5/5 చెప్పిన మీకు. చార్కోల్ పైన గ్రిల్ చేసినందుకు చాలా ఎక్స్ట్రీమ్ ఫ్లేవర్ క్రేజీ ఉంది. నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు? 5/5. స్పైసీ ఉంది. గైస్ ఇప్పుడే చింటుబాయ్ పెద్ద ఫైట్ అయింది అనమాట, అటు వెళ్ళిపోయింది. ప్యాక్ ఆఫ్ వరల్డ్ అవుతుంది. ప్యాక్ అప్. షవర్మా థమ్స్ అప్. నువ్వు తిను, నువ్వు Crazy. తిను. స్పైసీ ఉండే, మంచి ఉండే. జబర్దస్త్ ఫ్లేవర్ అయితే, నిజం చెప్తున్నా కీచ్ కార్డ్ ఉంది ఫ్లేవర్. నోట్లో పెడితే ఇట్లా మెల్ట్ అవుతుంది టేస్ట్. నెక్స్ట్ ప్లేస్ ఇప్పుడు మనం డెజర్ట్ స్టార్ట్ చేద్దాం గైస్ ఫైనలీ. హాయ్ గైస్, వెల్కమ్ టు వాయిస్ ఓవర్ విత్ శ్రద్ధ. నేను అసలు మర్చిపోయినా గైస్, నా మైక్ లో ఛార్జింగ్ అయిపోయిందని చూసుకోలే. సో హల్చల్ ఆన్ సమ్ ప్లేస్, సమ్ బేకరీ టైప్ ఆఫ్ ప్లేస్ కి పోయినాం, వేర్ వి ఆర్డర్డ్ లోటస్ బిస్క్ ఆఫ్ కునాఫా. ఇంకా ఇది మా తమ్ముడు షుగర్ సిరప్ పోస్తుండ అనమాట. ఇంకా మేము ముగ్గురం ఒక్కొక్క బైట్ తీసుకొని మేము చియర్స్ కొట్టుకొని టేస్ట్ చేస్తున్నాం. ఆనెస్ట్లీ స్పీకింగ్ అసలు కునాఫా ఫస్ట్ థింగ్ ఫ్రెష్ లేకుండే, సెకండ్ థింగ్ వాడు నాకు అసలు షూట్ చేయనియలే లోపల చక్కగా. లోపల మీకు క్రీమ్ లేకపోతే చీజ్ ది ఫిల్లింగ్ ఏది వేయించదని ఆప్షన్ ఉంటది, అది కూడా మేము క్రీమ్ చూస్ చేసినాం, అస్సలు ఫ్రెష్ లేకుండే. మా ముగ్గురికి కూడా అస్సలు నచ్చలే. సో ఆనెస్ట్లీ ఐ వోంట్ రికమెండ్ దిస్ ప్లేస్. ఇంకా లోటస్ బిస్కాఫ్ అన్నప్పుడు మనం బిస్కెట్ క్రంబల్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదైతే మాకు అసలు దొరకలేదు. సో నాట్ సాటిస్ఫైడ్ అండ్ నాట్ రికమెండెడ్ ప్లేస్. హాయ్ గైస్, వెల్కమ్ టు వాయిస్ ఓవర్ పార్ట్ 2. ఎందుకంటే ఎడ్డి శ్రద్ధ మైక్ ఆన్ చేయడమే మర్చిపోయింది. సో బేసిక్ గా మేము ఇక్కడ నటెల్లా క్రెప్స్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా మీరు చూడొచ్చు గైస్ ఎంత క్యూట్ గా పెట్టినారు వాఫల్స్ అంతా. ఇక్కడ మేము టేస్ట్ చేస్తున్నాం. సో మాకైతే నచ్చింది, బట్ బనానా ఉండడం వల్ల కొంచెం ఓకేష్ అనిపించింది, బట్ ఇట్ వాస్ గ్రేట్. సో లోపల నటెల్లా బాగుండే అండ్ ద క్రెప్ వాజ్ లైక్ వెరీ క్రిస్పీ. బేసిక్ గా నా వీడియోలో డిజాస్టర్, ఇంకా నా వాయిస్ పోవడం ఇస్ ఆల్వేస్ హిట్.
ట్రిపుల్ చాక్లెట్ క్రెప్ అన్నమాట. ఇప్పటి వరకు మేము తిన్నది నట్టెల్లా బనానా క్రెప్. వీడు ఏం చేస్తుండు, వీడు మై బ్రూ టేస్ట్ చేద్దాం. గైస్ వీడు అది రగ్గొట్టేసిండు గైస్. లుక్స్ లైక్ వెరీ టెంప్టింగ్. కామెడీ పీపుల్. ఓ దీని లోపల ఇట్టి క్రీమ్ వేసిండు గైస్. నాకు నార్మల్ నట్టెల కంటే నాకు ఇది ఎక్కువ నచ్చింది. ఇది 5 on 5, అది 4.5. నాకు బనానా అంత పెద్ద ఫ్యాన్ కాదు దీనికి 4 ఇవ్వచ్చులే. గైస్. అంతే గైస్, క్రెప్స్ వేర్ లైక్ రియలీ నైస్. ట్రిపుల్ చాక్లెట్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. అయితే మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసాం ఆల్మోస్ట్. ఈ రోజు అయితే చాలా ఎక్కువ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. ఫుల్ నెక్స్ట్ లెవెల్ తిన్నాం. నా పొట్ట పేలిపోయేటట్లుంది. 8:39 నుంచి ఇప్పుడు 12:30 ఆనికి వచ్చింది. ఆల్మోస్ట్ ఇంత వ్లాగ్ చేసుకున్నాం అన్నమాట మేము. సో ఇప్పుడు ఒక స్టాక్ లో చెప్పాలంటే ఫస్ట్ షవర్మా, ఇంకా కోవా, బొబ్బట్లు, ఇంకా లైక్ మిగతా అన్ని ఫస్ట్ నాకైతే అవే నచ్చినాయి. బొబ్బట్లు అయితే ఉండే గైస్ చాలా. క్రెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ మోమోస్, ఫస్ట్ షవర్మా, సెకండ్ మోమోస్, థర్డ్ క్రెప్స్. నాకైతే అన్నిటికంటే హైలైట్ అంటే డెఫినెట్లీ షవర్మా, చార్కోల్ షవర్మా. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయింది. క్రేజీ గైస్, మస్ట్ ట్రై. మస్ట్ ట్రై. నెక్స్ట్ ఫుడ్ వీడియో మీకు ఏ ప్లేస్ లో కావాలో చెప్పండి. నేను చాలా నా ఎనర్జీ అంతా ఇచ్చుకోపోయింది. మీరు ప్లీజ్ పట్టించుకోకండి గైస్ నన్ను. సో అంతే గైస్ ఈ వ్లాగ్ కోసం అయితే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కర్లీ బ్రౌన్ గర్ల్ ఏకే శ్రద్ధా శెట్టి. మీ ఇంటి తెలుగు అమ్మాయి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.